హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు క్లైమేట్ చాలా బాగుందండి. ఎండ తక్కువ ఉంది, అన్నీ కూల్ క్లైమేట్. సింగిల్ రూటు, మంచి క్లైమేటు, పచ్చని చెట్లు. దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పుడు గట్టిగా నమ్ముతామంటే మన జీవితంలో ఏదైనా మిరాకిల్ జరిగినప్పుడు దేవుడు నాకు మేలు చేశాడు అని మనము మనస్ఫూర్తిగా కోరినప్పుడే అండి ఆ మిరాకిల్ జరిగేది. తను ఎంత ఈజీగా కోరుతామో అప్పుడే మిరాకిల్ జరుగుతాయి. అలా నువ్వు కోరకుండా మిరాకిల్ జరగాలంటే జరగవు. నా లైఫ్లో కొన్ని జరిగిన మిరాకిల్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మాట్లాడుతున్నా. నేను 10th క్లాస్ రాసింది 82-83 అండి. అన్ని సబ్జెక్టులు పాస్ అయినా కానీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయా. ఆ తర్వాత చదివింది పల్లెల్లో, ప్రజెంట్ పడేది బెళ్ళలో, కానీ పనులు చేసేది పొలంలో. ఎప్పుడు ఇంగ్లీష్ కానీ ఏబిసిడీలు తెలిసేది కాదు మాకు. 83లో ఫెయిల్ అయ్యి కనీసం 7 times సప్లిమెంట్ ఇచ్చానండి. అప్పుడు 10thలో ఎక్కడైతే ట్యూషన్ చదివానో అదన్నా సార్ అని, ఇప్పుడు లేడు అతను పాపము. అతని పోయి చెప్పా, సార్ నా పరిస్థితి ఏంటి, నేను పాస్ అవుతానా లేదా, నేను ఇలా ఉండేది నా లైఫ్, 10th పాస్ కావాలి సార్ ఎట్లా తిరిగంటే. తను ప్రతి ఒక్కటి చదివించాడు కాదండి, రాయిపించాడు. ఒక్కో స్టోరీని 100 తూలు రాయిపించాడు అనమాట. నువ్వు రాయి 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 అని. అలా రాయిపించి నా మైండ్లో ఇంత మెమొరీ పెంచాడంటే క్వశ్చన్ పేపర్ చూస్తూనే రాశాను, క్వాలిఫై అయిపోయాను. 10th నుంచి ఉద్యోగం రావడానికి మధ్యలో 6 సంవత్సరాల గ్యాపు. ఆ గ్యాప్లో లారీ క్లీనర్గా చేశాను. దగ్గర షాపుల్లో పనిచేసా. ఏ షాప్కి వెళ్ళినా అండి పొద్దున్న సాయంత్రం పని చేస్తే 25 పైసలు ఇచ్చేవాళ్ళు అండి. అదే అప్పుడు పెద్ద లెక్క అది. ఈ క్లీనర్గా చేసాడు. ఒకరోజు బెంగళూరులో తార్పాలు కడుతూ బండి పైన చినిగిన ఆపు బనియను, చిన్న కాకి నిక్కర ఒకటి వేసుకొని మాసిన గుడ్డలతో, అంటే నన్ను చూసుకోవడానికి విరక్తి పుట్టేది. అలాంటి కండిషన్లో ఆ పైన లారీ పైన నుంచొని మా డ్రైవర్ కింద నుంచి తాళ్ళు అందిస్తుంటే నేను పైన పట్ట వేస్తూ తాళ్ళు పెరిగేటప్పుడు అదే హైట్లో ఒక 2nd ఫ్లోర్లో కపిల్ని చూశానండి. భార్యాభర్తలు వాళ్ళు ఆ కిచెన్లో సరదాగా ఒకరికొకరు రొమాంటిక్ చేసుకుంటూ హ్యాపీగా భోజనం వండుతున్నారు. ఆ క్షణం, వాళ్ళని చూసిన క్షణం, వీళ్ళు ఎంత ఆనందంగా జీవిస్తున్నారు అని మనసులో కోరిక పుట్టి ఆన్ ది స్పాట్ ఓన్లీ ఎంతసేపు పైకి తలెత్తి అందరదు ఇలా ఎత్తి, ఓ అల్లా నాకు కూడా అటువంటి జీవితాన్ని ఇవ్వు, నేను కూడా అలా బతకాలన్నాను అని గట్టిగా కోరానండి ఆ రోజు దేవుణ్ణి. అది నాకు ఎందుకు కోరానో తెలియదు, అది మిరాకిల్ అండి. ఆ రోజు నేను ఏదైతే కోరానో ఆ దేవుడు అల్లాహ్ తాలా ఆమీన్ అన్నాడు. 89లో ఒక బార్బర్ షాప్లో కటింగ్ చేసుకుంటుంటే అతను ఓనరు, అరే తమ్ముడు ఇంత బాగుండవు, బాడీ పెట్టుకొని ఇంత బాగుంది, ఆ గ్రౌండ్లో ఏదో సెలెక్షన్ జరుగుతాడే, రైన్ డేస్ ఆడ పోయి సావచ్చు కదా అని ఆయన అడ్వైజ్ ఇవ్వడం. ఆ రోజు ఈవినింగ్ మరుసటి రోజు పొద్దున్నే వీళ్ళకి నిలబడడం. 1600 మంది వస్తే దాంట్లో ఒక 100-120 మంది తీసుకున్నారు. దాంట్లో మెడికల్ అందరూ పోయి 75 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో నేను 2nd పర్సన్ అండి. ఆ రోజు అనుకున్నా మనకేదో జరిగింది, 10th క్వాలిఫికేషన్లో గవర్నమెంట్ ఉద్యోగం, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది అని ఎంతో సంతోషించా. ఆ రోజు అంతూ లేవండి. ఆ తర్వాత మెడికల్ అయింది, మళ్ళీ కాల్ లెటర్ వచ్చింది, జీవితం అలాగలా కొనసాగింది. ఈ మధ్యలో అప్పుడులో జిమ్ములు లేవండి. ఎన్ని కష్టాలు పడ్డా పొద్దున్న 2 hours, ఈవినింగ్ 2 hours కఠిన వ్యాయామం చేసి ఉండండి. ఇంత వ్యాయామం చేశానంటే నా బాడీని నేనే చూస్తే బట్టలు లేకుండా తిరిగి సిగ్గుపడండి. అంత బాగా తయారు చేసిన బాడీ, వయసులో తయారు చేసిన బాడీ అండి ఇది. ఇప్పుడు 60 ఏళ్ళు అయినా కానీ ఆ స్ట్రక్చర్ అలా ఉందంటే అప్పుడు చేసిన ఫలితమే ఈ రోజు వరకు మనం దాన్ని పొందుతున్నాం. అదే అండి పట్టుదల అనేది. అది
ఇప్పుడు 22 ఏళ్ళు ఉద్యోగం చేయవచ్చా, 15 ఏళ్ళు గన్మెన్ ఏటీఎంలో పెడుతున్న అదే అయిపోయింది. కాలం అలా గడిచిందండి. దట్ ఈస్ గ్రేట్ అండి దేవుడు అంటే. అందరూ డిసిప్లిన్లు ఉంటే అందరికీ ఇలా అచీవ్ అవుతుందండి. హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అప్పుడే మరి దాన్ని మనము జీవితాన్ని హ్యాపీగా గడపగలం. ఓకే అండి, బాయ్.